రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐ లవ్ మహమ్మద్ పేరిట ఊరేగింపులు, ఉద్యమాలు ప్రారంభమైనాయి. శుక్రవారము జుమ్మేకి నమాజ్, జుమ్మేకి తక్రీర్ అంటే ప్రసంగము అవగానే బయటకి మూకలుగా రావడము, వచ్చిన తర్వాత అల్లరి చేయటము, ఈ సంఘటనలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ 2-3 విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇదేదో కొత్తగా వచ్చినటువంటి ట్రెండా? హఠాత్తుగా ఐ లవ్ మహమ్మద్ పేరిట మిలాదున్నబీకి ముందు వెనుక అంటే ప్రవక్త జన్మించినటువంటి రోజుకి కొంచెం అటు ఇటుగా ఈ ట్రెండ్ ప్రారంభమైంది. ముందు పోస్టర్ల రూపంలో ప్రారంభమైంది. పోస్టర్ల నుంచి నెమ్మదిగా ఊరేగింపుల దాకా వచ్చింది. ఊరేగింపుల నుంచి ఊరేగింపులలో కావాలని ఉద్దేశపూర్వకంగా కొందరు అల్లరి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు, రాళ్ళు రువ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. కాన్పూర్లో జరిగింది, కౌశాంబిలో జరిగింది, మొరాదాబాద్లో జరిగింది, అలీగఢ్లో జరిగింది, మేరఠ్లో జరిగింది, మావులో జరిగింది, అలాగే బరేలీలో కూడా జరిగింది. బరేలీలో మౌలానా తౌకీర్ రజా అనేటటువంటి మత పెద్దగా చలామణి అయ్యేటటువంటి వ్యక్తి ఈ ఊరేగింపుకి పిలుపునిచ్చారు. అనుమతి లేదు. అడ్డగించేసరికి రాళ్ళు విసిరారు. అమ్మాయిలతోటి దుర్వ్యవహారం చేసినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆస్తులను ధ్వంసం చేయటము, వ్యాపార సంస్థల మీద రాళ్ళు రువ్వడం, ఇదంతా జరిగినట్టుగా. అయితే దీనిలో ఉన్నటువంటి 2-3 ముఖ్యమైనటువంటి ధోరణులు ఏంటంటే, ఇది ఏదో కొత్తగా ప్రారంభమైనది కాదు. వాస్తవానికి 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత 15-16 సమయంలో జమ్మూలోని కఠువా జిల్లాలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో ఒక 8 సంవత్సరాల బాలికను రేప్ చేసి హత్య చేశారన్నటువంటి ఒక కేసు వచ్చింది. ఆ అమ్మాయి పేరుని, అమ్మాయి ఫోటోగ్రాఫ్ని, ఈ రెండింటినీ పెట్టి దేశవ్యాప్తంగా ఉద్యమం చేసే ప్రయత్నం చేశారు. చాలామంది మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే అమ్మాయి మైనరు, ఆమె పేరు చెప్పకూడదు, ఆమె ఫోటో వేయకూడదు. ఈ తారతమ్యాన్ని కూడా మరిచిపోయి దేశంలో ఉన్నటువంటి పెద్ద మీడియా సంస్థలు అమ్మాయి పేరు వేయటము, అమ్మాయి ఫోటో పెట్టడము, ఆ ఉద్యమానికి ప్రచారం ఇవ్వడం చేశాయి. ఎందుకంటే నరేంద్ర మోదీ వచ్చారు పోతారు కాబట్టి అల్లరి చేయవచ్చునన్నటువంటి ఉద్దేశంలో ఆ అమ్మాయి పేరిట చిన్న గ్రామాల్లో కూడాను శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఊరేగింపులు ప్రారంభమయ్యేవి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి ఉద్యమం జరిగింది. తరువాత అమ్మాయి కోసం ఫైట్ చేస్తున్నానని చెప్పినటువంటి లాయర్లు నెమ్మదిగా పక్కకు వెళ్ళిపోయారు. సరైనటువంటి ఆధారాలు లభించలేదు. ఆ కేసు ముందుకు వెళ్ళలేదు. కానీ పర్పస్ సర్వ్ అయింది. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించాలన్నటువంటి ఉద్దేశం సఫలమైంది. ఆ తర్వాత 2019 సమయంలో ఆర్టికల్ 370ని తొలగించడం జరిగింది. ఆ తర్వాత మిగతా అనేక విషయాల్లో ప్రభుత్వం చాలా దృఢంగా పనిచేస్తుందన్న సమయంలో సిఏఏ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది. దేశవ్యాప్తంగా ఒక 160-170 స్థానాలలో కీలకమైనటువంటి రోడ్ల కూడలిలో, రైల్వే స్టేషన్ల దగ్గర ఊరేగింపులు జరపడం, అక్కడ బైఠాయించి ఏకంగా రోజుల తరబడి ధర్నాలు చేయడం. వీళ్ళకి పిఎఫ్ఐ, ఎస్డిపిఐ నుంచి డబ్బులు వచ్చినాయి. కొన్ని విదేశీ డబ్బులతో నడిచే స్వచ్ఛంద సంస్థల నుంచి డబ్బులు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వము ఈ అలజడిని కొనసాగనిచ్చింది. ఎందుకంటే కొనసాగితే తప్ప మనకి దీని వెనక ఎవరెవరు ఉన్నారో, ఎక్కడెక్కడ నుంచి నిధులు వస్తున్నాయి, ఎవరికి ఏ సూచనలు ఇస్తున్నారు, ఏ వాట్సాప్ గ్రూపులు పనిచేస్తున్నాయని తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా కొన్ని నెలల పాటు ఇది కొనసాగింది. ఢిల్లీ వంటి ప్రాంతాలని వదిలేస్తే మిగతా ఎక్కడ కూడా ఇది రోడ్స్ని పూర్తిగా బ్లాక్ చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ బలం ఉన్న చోట మెయిన్ రోడ్లు లేవు. ఢిల్లీ ఒక్క చోట మాత్రమే మెయిన్ రోడ్లను, ముఖ్యంగా నోయిడా నుంచి, గుర్గావ్ నుంచి, ఘాజియాబాద్ నుంచి ఢిల్లీలోకి వచ్చే మార్గాలను షాహీన్ బాగ్ ప్రాంతంలో పూర్తిగా బైఠాయించి చేశారు. ఒక పథకం ప్రకారం చేశారు. ముందు చిన్నపిల్లలను ఒళ్ళో పెట్టుకున్నటువంటి తల్లులు ఉన్నారు. వాళ్ళ వెనక 70-80 సంవత్సరాల వృద్ధ మహిళలు ఉన్నారు. ఆ తరువాత యువకులు ఉన్నారు. యువకులు లాఠీలు మిగతా అన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఉన్నారు. ప్రభుత్వము లేపడానికి ప్రయత్నిస్తే, లాఠీ చార్జ్ చేయడానికి ప్రయత్నిస్తే
అదొక పెద్ద ప్రచార అస్త్రం అయ్యేది. కాబట్టి ప్రభుత్వం చాలా తెలివిగా వాళ్ళపైన లాఠీచార్జీ చేయకుండా దాన్ని కొనసాగించనిస్తూనే వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి నిధులు వస్తున్నాయి, ఏ ఏ కనెక్షన్స్ ఉన్నాయి, ఎవరెవరు తెర వెనుకున్నారు మొత్తము చిట్టా అవర్జా బయటపడ్డ తరువాత కోవిడ్ సమయంలో దాన్ని లేపేసేశారు. ఆ తరువాత ఈ పనుల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరి మీద కూడాను కేసులు పెట్టారు. కొందరు ఇప్పటికే లోపల ఉన్నారు, ఇంకా బయటకు రాలేకపోతున్నారు. ఆ సమయంలో ఆవేశపడ్డ ఒక ఆయన అయితే ఏకంగా నార్త్ ఈస్ట్ని మిగతా దేశంలోంచి కట్ చేసేందుకు మేము సిలిగుడి నెక్ని బ్లాక్ చేస్తామని చెప్పి కూడా అన్నాడు. ఆ వ్యక్తి షర్జీల్ ఇమామ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇప్పటికీ ఇంకా బయటకు రాలేదు. కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నాయి, కేసులు కొనసాగుతున్నాయి. దాదాపు 6-7 సంవత్సరాలైనా కూడాను ఇంకా అతను జైల్లోనే ఉన్నాడు. ఎందుకంటే ఈశాన్య భారతం అంటే 2,80,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ నుంచి కట్ చేస్తాను, ఒక నెల రోజుల పాటైనా కట్ చేస్తానన్నటువంటి ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి కేవలం ప్రగల్భం కాదు. ఎందుకంటే సిలిగుడి నెక్ చుట్టూ అంతా కూడాను ఉన్నటువంటి జనాభా తన మాట వినే జనాభా కాబట్టి ఆయన మాట అన్నాడు. కోవిడ్ కారణంగా మొత్తానికి ఈ షాహీన్ బాగ్ దాని ఆందోళనలన్నీ ఆగిపోయినాయి. ఆ తరువాత ఏం చేయాలో తెలియక ఆ మధ్య బత్తీ గుళ్ళను ఒక ఉద్యమం చేశారు. బత్తీ గుళ్ళు అంటే లైట్లు ఆర్పేయాలి, వక్ఫ్ చట్టంని అమలు చేయకుండా లైట్లు ఆర్పేయాలి అన్నారు. లైట్లు ఎవరు ఆపుకుంటారు? వాళ్ళ ఇళ్ళలోని ఆపుకుంటారు. కాబట్టి దాని ప్రభావం కనపడలేదు. కాబట్టి ఇప్పుడు ఐ లవ్ మొహమ్మద్ వచ్చింది. కాబట్టి ఇది హఠాత్తుగా వచ్చింది కాదు, ఆ 8 ఏళ్ల అమ్మాయి నుంచి కొనసాగుతున్నటువంటి అలజడుల పరంపరలొక్క ఒక నెక్స్ట్ స్టెప్గా మనం అర్థం చేసుకోవాలి. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతోంది. కర్ణాటకలోనో, కేరళలోనో, లేకపోతే తమిళనాడులోనో, లేకపోతే ఆంధ్రలోనో, తెలంగాణలోనో పెద్దగా జరగటం లేదు. ఇది జరుగుతున్నది ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, రాజస్థాన్లో, మహారాష్ట్రలో. ఇవన్నీ కూడాను ఎవరి అధీనంలో ఉన్నాయి? భారతీయ జనతా పార్టీ అధీనంలో ఉన్నాయి. అక్కడ మాత్రమే జరగటం. మిగతా చోట్ల వాళ్ళకి మహమ్మద్ పట్ల లవ్ లేదా? కేవలం ఆ ప్రాంతాల వాళ్ళకు మాత్రమే లవ్ ఉందా? ఇది రెండవ ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ అల్లర్లు ఒకటి ఇది కొనసాగింపు, రెండవది దీని వెనుక కొన్ని ప్రాంతాలలో మాత్రమే అలజడి సృష్టించాలన్నటువంటి ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తోంది. మూడవది ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ముస్లిం జనాభా బాగా ఎక్కువగా ఉన్నటువంటి బీహార్ కానీ, బెంగాల్ కానీ ఐ లవ్ మొహమ్మద్ ఉద్యమాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. బీహార్లో హాజీపూర్లో కొన్ని పోస్టర్లు అవి పట్టుకుని కొంత కలకలం సృష్టించారు. శుక్రవారం నాడు కొంచెం రోడ్డెక్కే ప్రయత్నం చేశారు, కానీ దానివల్ల పెద్దగా ఏమీ జరగలేదు. తక్షణం హిందూ సంఘాలు రావడము, దాంతో ఉద్రిక్తత నెలకొనడము, మొత్తం మీద ఇది అక్కడికక్కడ ముగిసిపోవడం జరిగింది. బీహార్లో, బెంగాల్లో ఎందుకు ఐ లవ్ మొహమ్మద్ ఉద్యమం ఊపందుకోవడం లేదు? ఈ ప్రశ్న అడగవలసిన అవసరం ఉంది. బీహార్లో నవంబర్లో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సమయంలో ఐ లవ్ మొహమ్మద్ పేరిట పెద్దగా హడావిడి చేసినట్లయితే సీతామఢీ వంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి యాదవులు కూడా హిందువులుగా ఓటు వేసే ప్రమాదం ఉంది. హిందూ ఓటర్లందరూ కన్సాలిడేట్ అయ్యే ప్రమాదం ఉంది. జాతీయవాద పార్టీ అయినటువంటి బీజేపీ కానీ, దాని మిత్రపక్షమైనటువంటి జనతాదళ్ యు వైపు హిందూ ఓట్లు కుల నిర్విశేషంగా గనక వెళ్ళినట్లయితే మొదటికే మోసం వస్తుంది. అందుకే బీహార్లో జరగటం లేదు. ఆ తరువాత కొద్ది నెలలకి బెంగాల్లో ఉంది. కాబట్టి బెంగాల్లో కూడాను ఐ లవ్ మొహమ్మద్ ఉద్యమం పెద్దగా జరగటం లేదు. ఎందుకంటే హిందూ కన్సాలిడేషన్, కౌంటర్ కన్సాలిడేషన్ జరిగినట్లయితే మమతా బెనర్జీకి అధికారం ఉండదు. అందుకని ఈ రెండు రాష్ట్రాలు, త్వరలో ఎన్నికలకు వెళ్ళే ఈ రెండు రాష్ట్రాల్లో కూడాను ఈ ఉద్యమం ఎందుకు ఊపందుకోవడం లేదంటే దీని వెనక రాజకీయం ఉంది. ఇది చేస్తున్న వాళ్ళకి తాము బీహార్లో, బెంగాల్లో, అస్సాంలో గనక అలజడి సృష్టించి అల్లరి చేసి రోడ్డెక్కి హడావిడి చేస్తే హిందూ ఓటర్లందరూ ఒక పక్షాన వెళ్ళి హిందూ ఐక్యత వల్ల తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవన్నది వాళ్ళు గుర్తించారు. అందుకనే ఆ రాష్ట్రాల్లో
జరగటం లేదు. ఇది గమనించాల్సినటువంటి విషయము. ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఊరేగింపులు, ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లో కూడాను చిన్న చిన్న గ్రామాల్లో పోస్టర్లు వస్తున్నాయి. గమనించాలి. చాలామంది ఆంధ్రలో ఉన్న వాళ్ళకి మతోన్మాదం లేదండి అంటారు. ప్రొద్దుటూరులో, విజయనగరంలో, గుంటూరులో బాంబులు తయారు చేసినటువంటి వాళ్ళు, లేకపోతే ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ పోస్టర్లు అలాంటి చిన్న చిన్న గ్రామాలలో దర్శనమివ్వడము ఇదొక ప్రమాద సంకేతం. దీన్ని అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.